హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకాంత్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఫర్ యూ. ఇవాళ టాపిక్ మంగళగిరి శంకు తీర్థం. తాంజావూరును పాలించిన మహారాజు సార్ పోజీ 1820 సంవత్సరంలో మంగళగిరి స్వామివారికి బహుకరించిన ఈ శంకుతోనే ముక్కోటి నాడు భక్తులకు తీర్థాన్ని ప్రసాదిస్తారు. ఏడాదికి ఒకసారి ఇచ్చే ఈ బంగారు శంకు తీర్థాన్ని స్వీకరిస్తే సకల పాపాలు పోయి శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఆయన ఇచ్చిన శంకు ఈనాడు వేల మందికి ఆరాధ్య వస్తువు అయింది. రాజా సార్ పోజీ కాలంలో అనేక హిందూ దేవాలయాల వద్ద సత్రాలు, పుణ్య నదుల వద్ద స్నాన ఘాట్లు ఏర్పాటు చేశారు. కాశీలో కూడా వేల సంఖ్యలో నీటి బావులు, చెరువులు, 4000 గ్రంథాలతో తాంజావూరులో గ్రంథాలయాలు ఏర్పాటు. ఆయుర్వేదం అభివృద్ధి. తమిళనాడులో మొట్టమొదటిసారిగా జువాలజికల్ పార్క్ను ఏర్పాటు చేశారు. పేదవారికి అనేక దానాలు చేసిన తమిళ మహానుభావుడు. అలాంటి మహానుభావుడు బ్రతికింది కేవలం 40 సంవత్సరాలు. అయినప్పటికీ ప్రతి ఏడా ఈ శంకు తీర్థాన్ని ప్రసాదించినప్పుడల్లా ఆయన గుర్తు చేసుకుంటూనే ఉంటారు. సర్వే జన సుఖినో భవంతు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.